వెల్కమ్ టు మై క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్. సో ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఏమేం భాగాలు ఉంటాయి, ఎస్టిమేషన్లో ఏ ఏ భాగాలు ఉంటాయి. సో సపోజ్ మనకి ఎస్టిమేషన్ అన్నది టూ థింగ్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఒకటి, సో కాస్ట్ ఎంత అన్నది, ప్రపోజ్డ్ కాస్ట్ ఎంత, ఓకే. సో రెండోది ఏంటంటే టైము, కాస్ట్ అండ్ టైం. ఈ రెండాటిని ఎస్టిమేషన్ అంటే ఈ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కంపల్సరీగా. సో ఎంత కాస్ట్ అవ్వచ్చు అన్నది ఒకటి, ఎంత టైం పట్టవచ్చు, ఈ రెండాటిని బేస్ చేసుకొని సో ఈ ఎస్టిమేషన్లో భాగాలు ఏంటి, కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్. సో ఫస్ట్ వన్ ఇస్ ద డిజైన్ టైం, డ్రాఫ్టింగ్ టైం. సో అంటే ఎస్టిమేషన్ చేసినప్పుడు వీటి మీద సో డిజైన్ చేయడానికి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని డ్రాఫ్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, టైమ్ అండ్ మోషన్ స్టడీస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ టైం, సో డిజైన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెషల్ పార్ట్స్, సో అలాగే ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఎంత టైం పడుతుంది, సో మెటీరియల్స్కి ప్రొక్యూర్ చేయడానికి, అలాగే లేబర్ ఎంత టైం తీసుకుంటారు, టైం అలవెన్సెస్ ఎంతెంత టైమ్స్ ఇవ్వాలి, రెండోది ఓవర్ హెడ్స్ ఎలాగా. సో ఇప్పుడు నేను టైం సెన్స్లో చెప్పాను. ఇప్పుడు కాస్ట్ సెన్స్లో డిజైన్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, డ్రాఫ్టింగ్ టైము, సో మనం డ్రాఫ్ట్స్మెన్కి ఎంత కాస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది, టైమ్ అండ్ మోషన్ స్టడీస్ కండక్ట్ చేయడానికి ఆ టైమ్ స్టడీ ఇంజనీర్స్కి, మోషన్ స్టడీ ఇంజనీర్స్కి ఎంత మనీ పే చేయాల్సి ఉంటుంది, అలాగే ప్రొడక్షన్ ప్లానింగ్కి ఎంత టైం మనీ అవుతుంది, అలాగే దీని అంతా కాస్ట్స్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో అలాగే డిజైన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెషల్ పార్ట్స్కి ఎంత డబ్బులు అవుతాయి, సో ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే ఆ అరేంజ్మెంట్లకి ఎంత కాస్ట్ అవుతుంది. సో అలాగే మనకి ఎక్స్పెరిమెంటల్ వర్క్కి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే మెటీరియల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, లేబర్కి మనం ఎంత వేజెస్ ఇవ్వాలి, ఎంత పే చేయాల్సి ఉంటుంది, టైం అలవెన్సెస్, సో ఈ అలవెన్సెస్ వల్ల మనం ఎంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది, అలాగే ఓవర్ హెడ్స్. సో ఇప్పుడు మనకి ఎస్టిమేషన్ అన్నది ఈ రెండు భాగాల్లో చూస్తే, సో ఎస్టిమేషన్లో ఉండే పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఈ 10 కూడా మనం పార్ట్స్ కింద తీసుకుంటాం. 10 పార్ట్స్ ఉంటాయి. ఎస్టిమేషన్ చేసే ఇంజనీరు ఈ 10 పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్, డిజైన్ టైం, డ్రాఫ్టింగ్ టైం, టైమ్ అండ్ మోషన్ స్టడీస్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, డిజైన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెషల్ పార్ట్స్, ఎక్స్పెరిమెంటల్ వర్క్స్, మెటీరియల్స్, లేబర్స్, టైమ్ అలవెన్సెస్ అండ్ ఓవర్ హెడ్స్. ఈ 10 పార్ట్లు కలిపితేనే దాన్ని ఎస్టిమేషన్ అని అంటాం. సపోజ్ డిజైన్ టైం తీసుకుందాం. సో డిజైన్ టైం ఇట్ ఈస్ ద టైం కన్జ్యూమ్డ్ ఇన్ డిజైనింగ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్. మనం ఏదో ఒక ప్రోడక్ట్ని మనం అనుకున్నాం. సో ఇప్పుడు ఎస్టిమేషన్ అంటే ఏం చేయాలి, ఎస్టిమేషన్లో ఓకే ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. సో ఇట్ ఈస్ ద టైం కన్జ్యూమ్డ్ ఇన్ డిజైనింగ్ ఏ పర్టికులర్ ప్రోడక్ట్, సో ఇప్పుడు ఇది ఎస్టిమేట్ చేసినప్పుడు టైం కన్జ్యూమ్డ్ ఎంత అవుతుందన్నది ఎస్టిమేట్ చేసాం. ఇప్పుడు కాస్ట్, సో టైం చూసాం, నెక్స్ట్ కాస్ట్. సో ఇన్ ఎస్టిమేషన్ ద వేజెస్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్ టు పే ద డిజైనింగ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ కన్సిడర్డ్. సో ఇప్పుడు మరి డిజైన్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసుకున్నప్పుడు మరి ఆ డిజైన్ చేసే ఇంజనీర్కి ఎంత కాస్ట్ పే చేయాలో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో అది కూడా మనం ఎస్టిమేషన్ చేయాలి. ఒకటి ఫస్ట్ డిజైన్ లెవెల్లో మనకి ఎంత టైం పడుతుంది, సో ఎంత కాస్ట్. ఎందుకంటే మనకి రెండు ఒకటి, సో మనకి కాస్ట్ ఎంత అవుతుంది అన్నది ఒకటి తెలుసుకుంటున్నాం, ఎంత టైము, సో ఎంత టైంలో మనం సప్లై చేయగలం అన్న దానికి కూడా ఇవ్వాలి. వీడు సపోజ్ మనం టెండర్ కాల్, ఆబ్జెక్టివ్ ఏంటి, టెండర్స్కి మనం ఎంక్వైరీస్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత కాస్ట్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం, అలాగే ఎంత టైంలో మనం డెలివరీ చేయగలం, ఆ రెండు మెయిన్. సో దాన్ని బట్టి అది మనం తయారు చేయాలా, బయట నుంచి కొనాలా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎకనామికలా కాదా అన్నది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ టైం తెలియాలి. మనం ఏదైనా ఒక ఎంక్వైరీకి వెళ్తే సో ఆ ఎంక్వైరీ ఎస్టిమేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిజైన్ చేయించుకోవాలి. సో ఆ డిజైన్ టైం ఎంత పడుతుంది, ఎంత టైం ఉంటుంది, అలాగే ఎంత కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ టైం. వన్స్ ద డిజైన్ ఇంజనీర్స్ మనకి ఆ ప్రోడక్ట్ డిజైన్ చేసిన తర్వాత మనకి డ్రాఫ్ట్స్మెన్ అది మనకు మొత్తం డ్రాయింగ్స్ చేయాలి. ఎందుకంటే సపోజ్ ఒక పెద్ద పార్ట్ అనుకున్నాం, దాన్ని స్మాల్ పార్ట్స్ కింద మనకి, సో ఆ మెయిన్ పార్ట్ ఏంటంటే, సో యాజ్ ద డిజైన్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ద ప్రోడక్ట్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ సింపుల్ పార్ట్స్.
ఆ మెయిన్ ప్రోడక్ట్ని యాక్చువల్గా మనం ఏ ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నామో, సపోజ్ ఒక ఆటోమొబైల్ అనుకుందాం. ఆ ఆటోమొబైల్ని మనం ఏం చేద్దాం, సింపుల్ పార్ట్స్ కింద, సపోజ్ షాఫ్ట్స్ కింద, వీల్స్ కింద, దేనికైతే స్ప్లైన్స్ కింద, ఇంకా డిఫరెంట్ స్పాకెట్స్ కింద, గేర్స్ కింద, దేనికైతే సింపుల్ పార్ట్స్ కింద ద ప్రోడక్ట్ ఈజ్ స్ప్లిట్ అప్ ఇంటూ సింపుల్ పార్ట్స్. అండ్ సో డ్రాయింగ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద డ్రాఫ్ట్స్మెన్. సో ఇక్కడ మనం మళ్ళీ కాన్సన్ట్రేట్ ఎంత, సో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు డ్రా ద పార్ట్ డ్రాయింగ్, సో హౌ మచ్ కాస్ట్ ఈజ్ పెయిడ్, మేబీ పెయిడ్ టు ద డ్రాఫ్ట్స్మెన్. సో బోత్ ఆర్, సో మనం ఇక్కడ చేయాలి. ఓకేనా, ద ఎస్టిమేటెడ్ టైం కన్జ్యూమ్డ్ బై ద డ్రాఫ్ట్స్మెన్, సో ఫర్ ప్రిపేరింగ్ డ్రాయింగ్స్, పార్ట్ డ్రాయింగ్స్, దట్ ఈస్ ద డ్రాఫ్టింగ్ టైం. అలాగే ద కాస్ట్ పెయిడ్ టు ద డ్రాఫ్ట్స్మెన్. సో ఈ బోత్ కూడా మనం ఎస్టిమేషన్లో భాగాలన్నమాట. నెక్స్ట్ టైమ్ అండ్ మోషన్ స్టడీస్. సో ఓకే ఇప్పుడు మనకి ప్రోడక్ట్ డిజైన్ అయింది, సో ప్రోడక్ట్ డ్రాయింగ్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు అది తయారు చేయడానికి ఇప్పుడు ఏంటంటే ఎస్టిమేషన్ అన్నది బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తున్నాం కాబట్టి, సో నౌ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్స్. డైరెక్ట్గా ఇప్పుడే మనం చేసేయలేము. సో ఎంత అవుతుంది కాబట్టి టైం స్టడీ చేస్తాం, అలాగే ప్రొసీజర్ మోషన్ స్టడీ. సో ఈ రెండు స్టడీలు కండక్ట్ చేయాలి. సో ఈ టైం స్టడీ మోషన్ స్టడీ చేయడానికి టైం ఎంత పడుతుంది, అలాగే కాస్ట్. సో టైమ్ స్టడీ. సో టైమ్ స్టడీ ఈజ్ ద టెక్నిక్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ యాక్యురేట్లీ యాజ్ పాసిబుల్ ఫర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ద టైమ్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. సో అలాగే మెథడ్ స్టడీ అంటే ఏంటి, మోషన్ స్టడీ ఆర్ మెథడ్ స్టడీ అంటే, సో ఇట్ ఈస్ సిస్టమేటిక్ రికార్డింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అండ్ ఓకే. సో సిస్టమేటిక్గా మనం ఇప్పుడు జరుగుతున్న పాతవన్నీ చూసుకొని దాన్ని ఇంప్రూవ్ మెథడ్ చేసి, సో ఆ ప్రోడక్ట్ని మనం ఎలా డిజైన్ చేయాలి అన్నది మనం ఒక న్యూ మెథడ్ని డెవలప్ చేసి, దట్ ఈస్ ద మోషన్ స్టడీ. దానికి ఇక్కడ ఏంటంటే మనకు టైం స్టడీలో ఎంత ఆ పర్టికులర్ జాబ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నది, ఏ ప్రొసీజర్లో చేయాలన్నది, ఈ రెండు మనకు డిసైడ్ చేస్తాయి. సో దానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ టైం. సో ప్రొడక్షన్ ప్లాన్ చేయాలి. ఓకే, మనకి ప్రొడక్ట్ డిజైన్ అయింది, డ్రాఫ్టింగ్ అయింది, టైం స్టడీ చేసాం. ఇప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఇక్కడ మనకి మోషన్ స్టడీలో, ప్రొసీజరల్ స్టడీలో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి పర్టికులర్గా సో ఒక సీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఇచ్చారు. దాన్ని మనం ప్రొడక్షన్ ప్లానింగ్ చేయడానికి ఆపరేషన్స్ ప్రొడక్ట్ తయారు చేయడానికి, సో అవి మనం మెషిన్స్ అన్ని అరేంజ్ చేసుకోవాలి కదా, ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకోవాలి, అలాగే కంట్రోలింగ్. సో ఈ రెండాటికి ప్లానింగ్ ఎంత ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ తయారు చేయడానికి మనం ప్రొడక్షన్ ప్లానింగ్ చేయడానికి మెషినరీ అండ్ ఈ వీటిని మనం ప్లాన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, అలాగే వాటి కంట్రోలింగ్, సో కంట్రోలింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా మనం చేయడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఎంత కాస్ట్ అవుతుంది. సో బోత్ ఆర్, సో ఇక్కడ ఏమవుతుంది, ప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ బై ఎ సీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ the given material is transferred into designed products. So production control ఏం చేస్తుంది, ప్రొడక్షన్ కంట్రోల్ చెక్స్ అండ్ మేక్స్ ద ప్రొడక్షన్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద ప్రొడక్షన్ టైం, అలాగే విత్ ఇన్ ద మనకి ఇచ్చిన టార్గెట్స్ ప్రకారము అది అవుతుందా లేదా అన్నది. నెక్స్ట్ డిజైన్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్పెషల్ ఐటమ్స్. సో ఫర్ ద మన పర్టికులర్ ఐటెంకి, పర్టికులర్ ప్రోడక్ట్కి ఇఫ్ ఎనీ స్పెషల్ పార్ట్స్ ఆర్ నీడెడ్ అనుకుంటే వాటిని డిజైన్ చేయాలా లేకపోతే పర్చేజ్ చేయాలా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ అరేంజ్మెంట్స్, ఈ ప్రొడక్షన్ ప్లానింగ్లో వీటి అరేంజ్మెంట్, సో డిజైన్ చేయడానికి, స్పెషల్ పార్ట్స్ డిజైన్ చేయడానికి లేకపోతే వాటిని అరేంజ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ వర్క్. సో మనం వర్క్ రాగానే ఒక ప్రొడక్షన్ ప్లానింగ్ అయింది, ఇన్స్టాల్ చేసాం, ఇదంతా చేసిన తర్వాత వెంటనే మనం ప్రోడక్ట్ మీదకి వెళ్ళిపోం. ముందు ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తాం వాట్ టు ఫైండ్ ద బెస్ట్ మెథడ్. సో ఇదేంటంటే ఎంత వర్క్, ఇప్పుడు ఏంటంటే మనకి ఓకే మిషనరీ అంతా రెడీ అయిపోయింది, వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ మనం రెడీ చేసేయకూడదు. సో ముందు ఎక్స్పెరిమెంటల్, సో ఎక్స్పెరిమెంటల్ వర్క్ చేయడానికి ఎక్స్పర్ట్స్ని తీసుకొని రావాలి. అలాగే ఆ ఎక్స్పెరిమెంటల్ వర్క్తో పాటు దానికి ఎంత వర్క్ అవుతుంది, ఎంత మెటీరియల్ వేస్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ సో రిలేటెడ్ టు ద ఎక్స్పెరిమెంటల్ వర్క్. సో మేము ఎక్స్పెరిమెంటల్ వర్క్లో ఉన్నది ఏంటంటే, సో మే నాట్ సెండ్ టు ద, మనకేంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోని ఫైనల్ ప్రోడక్ట్ కింద మనకి కస్టమర్కి పంపలేము. ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ లెవెల్లోనే ఈ వర్క్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియల్స్.
సో ఈ మెటీరియల్స్ గురించి మనం కాస్టింగ్లో ఇప్పుడు ఎస్టిమేషన్ తర్వాత కాస్టింగ్లో క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. సో మెటీరియల్స్లో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, 2 కేటగిరీస్ ఉన్నాయి, డైరెక్ట్ మెటీరియల్ అని, ఇండైరెక్ట్ మెటీరియల్ అని. సో డైరెక్ట్ మెటీరియల్ అంటే ద మెటీరియల్ విచ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు సపోజ్ ఒక షాఫ్ట్ తీసుకున్నాం, షాఫ్ట్లో సో స్టీల్ షాఫ్ట్ తయారు చేస్తున్నాం, అందులో స్టీల్ రాడ్ అన్నది సో బికేమ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్. బట్ ద కటింగ్ టూల్ ఉంది, కటింగ్ టూల్ అన్నది పార్ట్ ఆఫ్ ద కటింగ్ టూల్తోనే మనం కట్ చేస్తాం, బట్ ఇట్ మే నాట్ బి ద పార్ట్. ఫైనల్గా కస్టమర్కి ఇచ్చినప్పుడు కటింగ్ టూల్ మనం ఇవ్వం. సో దట్స్ వై ద కటింగ్ టూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఇండైరెక్ట్ మెటీరియల్. సో స్టీల్ షాఫ్ట్ ఈజ్ ద డైరెక్ట్ మెటీరియల్. సో దీన్ని ఎస్టిమేషన్ కాస్టింగ్లో నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సో అంటే మనకి మెటీరియల్స్లో సో డైరెక్ట్ మెటీరియల్కి ప్రొక్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం అలాగే దానికి డైరెక్ట్ మెటీరియల్కి కాస్ట్ ఎంత పడుతుంది, అలాగే ఇండైరెక్ట్ మెటీరియల్ దట్ ఈస్ కటింగ్ టూల్స్, ఇంకా డిఫరెంట్ ఉంటాయి కటింగ్ టూల్స్, స్పెషల్ జిగ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి, ఆ మెటీరియల్కి ఎంత ప్రొక్యూర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే ఎంత కాస్ట్ పడుతుంది, ఇండైరెక్ట్ మెటీరియల్. అలాగే లేబర్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్ అంటే ద లేబర్ హూ డైరెక్ట్లీ వర్క్స్ ఆన్ ద డైరెక్ట్ మెటీరియల్. ఇప్పుడు షాఫ్ట్ని లేత్ మీద కట్ చేస్తాడు, డైరెక్ట్గా కట్ చేసేవాడిని డైరెక్ట్ లేబర్ అంటాం. సో అలా కాకుండా సూపర్వైజ్ చేస్తాడు, హీ మే బీ ద ఇండైరెక్ట్ లేబర్. సో డైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ లేబరు. ఓకే, అన్నీ కూడా ఇవన్నీ డైరెక్ట్, ఇండైరెక్ట్. సో ఎవరైతే ఆ మెటీరియల్ మీద డైరెక్ట్గా వర్క్ చేస్తారో, దట్ ఈజ్ ద సపోజ్ షాఫ్ట్ తీసుకుంటే ఆ షాఫ్ట్ని ఓకే స్టీల్ రాడ్ని షాఫ్ట్ కింద కట్ చేసి దాని మీద ఆపరేషన్స్ చేసేవాడు డైరెక్ట్ లేబర్. అలా కాకుండా ఈ డైరెక్ట్ లేబర్ వర్క్ చేస్తున్నప్పుడు వాడికి అసిస్ట్ చేస్తాడు. అసిస్ట్ చేసి సపోజ్ వాటర్ అందించేవాడు ఉన్నాడు అనుకున్నాం, సో వాటర్ బాయ్ ఉన్నాడు, వాచ్మ్యాన్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ లేబర్. బట్ వీళ్ళు ఈ డైరెక్ట్ లేబర్కి అసిస్ట్ చేస్తూ ఉంటారు. సూపర్వైజర్ అసిస్ట్ వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కంట్రోల్ చేసిన వాడైనా, అసిస్ట్ చేసిన వాడైనా, హెల్ప్ చేసిన వాడైనా, మేనేజర్ అయినా, ఎవరైనా కూడా ఆల్ దోస్ ఆర్ కమ్స్ అండర్ ద ఇండైరెక్ట్ లేబర్. నెక్స్ట్ టైమ్ అలవెన్సెస్. సో దిస్ ఈజ్ ద స్పెషల్ టాపిక్. సో టైమ్ అలవెన్సెస్ అంటే మనకి ఏ వరకు కంటిన్యూగా ఇది వర్క్స్ అన్నవన్నీ కూడా మనుషులు చేస్తూ ఉంటారు, అలాగే మిషనరీస్ మీద చేయాలి. సో మనుషులతో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఫ్యాటిగ్. సో అలసిపోతూ ఉంటారు, వాళ్ళకి 8 అవర్స్ వర్క్ చేయాల్సి వస్తే 8 అవర్స్ కంటిన్యూగా మిషన్లో 8 అవర్స్ వర్క్ చేసినట్టు సో మనుషులు వర్క్ చేయలేరు. అలాగే మిషన్స్కి కూడా అలవెన్సెస్ ఉంటాయి. సపోజ్ కటింగ్ టైం 2 మినిట్సే ఉంటుంది, యాక్చువల్గా మనం ఫేసింగ్ చేసాం అనుకోండి 2 మినిట్సే మనం ఫేసింగ్ చేస్తాం, కానీ మనకి ఎంత సెటప్ టైం ఉంటుంది. ఆ ముందు మనం కటింగ్ టూల్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే కటింగ్ పీస్ని, వర్క్ పీస్ని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే మనం టూల్స్ అన్నీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా టైం. ఓకే నీకు 2 మినిట్సే కదా కటింగ్ టైము, 2 మినిట్స్లో కంప్లీట్ అని అంటే సరిపోదు. సో దట్స్ వై కటింగ్ అలవెన్సెస్లో మనకి సెటప్ టైం అని, ఆపరేషన్ టైం అని, హ్యాండ్లింగ్ టైం అని, మిషనింగ్ టైం అని, టీర్ డౌన్ టైం అని, సో మిస్లే ఇంకా అలవెన్సెస్ ఇవన్నీ కూడా నేను ఈ నెక్స్ట్ క్లాసులో నేను మీకు చెప్తాను. అలాగే ఓవర్ హెడ్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే టైం అలవెన్సెస్, ఈ అలవెన్సెస్లో పర్సనల్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో పర్సనల్ అలవెన్సెస్ దీని నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కంటిన్యూషన్లో చెప్తాను. సో మీరు అది చూడండి. అలాగే ఓవర్ హెడ్స్, ఇది కూడా నేను క్లియర్గా ఓవర్ హెడ్స్, మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవర్ హెడ్స్ అంటే యాక్చువల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఉంటాయి. సపోజ్ ఎందుకంటే దోజ్ హూ కెనాట్ డైరెక్ట్లీ చార్జ్. సో మెటీరియల్స్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్లో మనం ఇప్పుడు కరెంట్ బిల్ ఉంది, కరెంట్ బిల్ని, లేకపోతే మనం మన ఆఫీస్లో ప్రింటర్ వాడుతున్నాం, అవన్నీ ఎక్కడ దేని మీద వేస్తాం, డైరెక్ట్ మెటీరియల్లో కలపలేము, లేబర్కి కలపలేము, ఇలాగ ఉంటాయి కొన్ని. ఎవరో ఒక పాంపులెంట్ కొట్టించి రోడ్డు మీద పంచుతూ ఉంటాడు మా ప్రోడక్ట్ కొనండి అని. సో అతను ఏ లేబరు, డైరెక్ట్ లేబరు ఎక్కడో అంటే వాడు ఏంటంటే ఏమంటాము వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ ఇలాంటి ఈ టైప్ ఆఫ్ వర్క్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ ఓవర్ హెడ్స్లోకి వస్తాయి. అంటే వీ కెనాట్ డైరెక్ట్లీ ఛార్జ్. సో ఏంటంటే ఒక లాట్, సపోజ్ ఒక లారీ డ్రైవర్, ఎవరో బయట ఉన్న లారీ డ్రైవర్, మన కంపెనీకి సంబంధం లేని ఒక లారీ డ్రైవర్ తీసుకొని వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడికో పంపిస్తాం. సో దానికి మనం ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఓవర్ హెడ్స్ ఉంటాయి.
ఆ ఓవర్ హెడ్స్ ఏంటంటే సెల్లింగ్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, అలాగే ఆఫీసు, సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద ఓవర్ హెడ్స్. మీరు నెక్స్ట్ క్లాస్లో మీకు టైం అలవెన్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మెటీరియల్స్ మీద, లేబర్స్ మీద, ఓవర్ హెడ్స్ మీద కాస్టింగ్లో మీరు దయచేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ద కాన్స్టెంట్స్ ఆఫ్ ఎస్టిమేషన్. అంటే ఎస్టిమేషన్ చేసినప్పుడు దానిలో ఉండే భాగాలు ఇవన్నీ మనం చేస్తే ఆటోమేటిక్గా ఎస్టిమేషన్ కంప్లీట్ అయింది. సో డిజైన్ టైం ఎంత, డ్రాఫ్టింగ్ టైం ఎంత, ఇవంతా కూడా 2 సైడ్స్లో మనం చూస్తాడు. ఒకటే టైం ఎంత తీసుకుంటుంది, కాస్ట్ ఎంత అవుతుంది, టైం ఎంత తీసుకుంటుంది, కాస్ట్ ఎంత అవుతుంది. సో ఇదంతా కూడా మనం చేయడానికి, సో ఈ ఎస్టిమేషన్లో ఇవి భాగాలు, ఇవి కంప్లీట్ అయితే మనకి ఆటోమేటిక్గా ఎస్టిమేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this